జనసేనలో ఆ లేడీ జైంట్ కిల్లర్ సంచలనం క్రియేట్ చేయబోతుందా? జనసేనలో లేడీ జైంట్ కిల్లర్ ఏంటి? ఆమె ఎవరు? ఆమెకి పదవి ఏంటనుకుంటున్నారా? మరక్కడే ఉంది అసలు ట్విస్ట్. జనసేనలో మహిళా నాయకురాలు ఎంతమంది ఉన్నా వారెవరికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ రాలేదు. జనసేన ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లలోనే పోటీ చేసిన 100% విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఒకే ఒక్క మహిళా నేతకు ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఆమె గెలుస్తుందా అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ విక్టరీ కొట్టారు. మరి ఈ జనసేనలో ఈ లేడీ జైంట్ కిల్లర్ కు ఇప్పుడు పవన్ ఏం ప్రమోషన్ ఇస్తారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో జనసేన మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసి 21 చోట్ల విజయం సాధించింది. జనసేన 100% విజయం సాధించడం సంచలన రికార్డ్ గా చెప్పుకోవాలి. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలలో ఏకైక లేడీ ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కారు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన లోకం నాగమాధవి. ఇంకా చెప్పాలంటే జనసేన తరపున తొలి మహిళ ఎమ్మెల్యేగా కూడా మాధవి రికార్డులోకి ఎక్కారు. వాస్తవానికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాధవి నెల్లిమర్ల నుంచి పోటీ చేయడం పెద్ద సాహసం అనుకోవాలి. ఇక్కడ నుంచి బొత్స కుటుంబకుడైన బొడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ తరపున చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాధవికి నెల్లిమర్లలో ఏ ఈక్వేషన్ ప్రకారం సీట్ ఇచ్చారు, ఇది రాంగ్ అని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ మాధవి అక్కడ ఘన విజయం సాధించారు. మాధవి భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈ క్రమంలోనే బ్రాహ్మణ సామాజిక వర్గ కోటలో ఖచ్చితంగా ఏదో ఒక పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కేబినెట్ లో ఎలాగో చోటు దక్కలేదు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ లేదా విప్ పదవులలో ఏదో ఒకటి మాధవికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. జనసేన నుంచి గెలిచిన తొలి మహిళ ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కిన మాధవి ఇప్పుడు పవన్ దృష్టిలో స్పెషల్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెకి ప్రభుత్వంలో లేదా పార్టీ తరపున ఏదో ఒక కీలక పదవి వస్తుందని అంటున్నారు. మరి పవన్ మాధవికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది.